మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ అలాగే బోడుపల్ కేశవనగర్ శ్రీ విశ్వనాథ శివాలయంలో శుక్రవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ హాజరై రాష్ట్ర ప్రజలు, కాలనీ ప్రజల కోసం స్వామివారి అనుగ్రహం ఉండాలని, సంక్షేమ పథకాలతో ప్రజాపాలన బలోపేతం కాగలదని తెలిపారు. నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ప్రతిష్టలు కూడా రావడం జరిగింది. ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరుడు జంగయ్య యాదవ్ గారు, అలాగే అందరు భక్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు. అందరూ కూడా పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులతో ఏ కష్టాలు రాకుండా, గతంలో లాగా కరోనా లాంటి మహమ్మారి రాకుండా బాగుండాలి. ఈ ప్రజారాజ్యంలో పేదలందరికీ ఇలా వెళ్ళకాడిచి సన్నబియ్యం ఇచ్చే అలాంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు తప్పకుండా రాబో కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు, మేము సీనియర్ మినిస్టర్లు. అండి, నా పేరు మల్లేష్ గౌడ్ అండి. ఈ దేవాలయ కమిటీకి సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ దేవాలయం అనేది గత 2 సంవత్సరాల క్రితము మా కేశవనగర్ కాలనీలో ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో మా కేశవనగర్ కాలనీలో జేడి పటేల్ అనేటువంటి ఒక దాత, ఆయనకు ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పానికి అనుకూలంగా మా కాలనీ ఉన్నటువంటి కమిటీ, కాలనీ అసోసియేషన్ వాళ్ళందరూ